మహబూబాబాద్ మున్సిపాలిటీ 20వ వార్డులో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. స్వతంత్ర అభ్యర్థి బానోతు స్వాతి తండ్రి మాజీ కౌన్సిలర్ బానోతు శంకర్ మేస్ట్రి స్థానిక దుర్గమ్మ గుడి వద్ద నిరసనకు దిగారు. ప్రత్యర్థులు తనను ప్రచారం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు ప్రజలతో కలిసి శాంతియుతంగా బైఠాయించిన శంకర్ కన్నీటి పర్యాంతమవుతూ తమను కాపాడాలని వేడుకున్నారు. దీంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నా పేరు బానోతు స్వాతి. నేను 20వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన బ్యాలెట్ పేపర్లో వచ్చేసి మనది 5వ నెంబరు ఎయిర్ కండిషన్ గుర్తు. మన 20వ వార్డు ప్రజలు పత్తిపాక, మంగళకాన్ని, వినాయక్ తండ, మందుల బజారు ప్రజలు నా దేవులు, ప్రతి ఒక్కరు అక్కలు, అమ్మలు, పెద్దలు ప్రతి ఒక్కరు ఆలోచించండి. యూత్, మెయిన్గా యూత్ రేపటి భవిష్యత్తు కోసం ఆలోచించండి. రేపటి భవిష్యత్తు ఎవరో చేతిలో పెట్టి ఆగం చేసుకోవద్దు. మంచి భవిష్యత్తు కావాలి, మనకు మంచి ఫ్యూచర్ కావాలి, మంచి డెవలప్మెంట్ చేసుకుందాం. న్యాయంగా, నీతిగా, నిజాయితీగా పోరాడదాం. న్యాయం, ధర్మం ఎక్కడుంటే అక్కడే గెలుపుంటది. న్యాయం కోసం పోరాడదాం, ధర్మం కోసం పోరాడదాం. ఎవరో వచ్చి ఏదో చేస్తే ఏది కాదు. మనది వార్డుని మనం డెవలప్ చేసుకుందాం. మన వార్డులో వచ్చేసి డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ఉన్నాయి, నీటి సమస్యలు. వర్షాలు వస్తే కొన్ని ఏరియాలో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏరియాలో స్ట్రీట్ లైట్సే లేవు. ఇంకా అవన్నీ ఏదైనా నీటి సమస్యలైనా, స్కూల్స్ కొన్ని ఏరియాలో చాలా సమస్యలతో బాధపడుతున్నారు. అవన్నీ చేసి పెడదాం. మనం నాకు ఓటు వేసి మన ఎయిర్ కండిషనర్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించుకోండి. నా పేరు కానీ కొంతమంది కావాలని కక్ష కడుతూ ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చి మమ్మల్ని భయభ్రాంతులను గురి చేయటం, ఈ రోజే ఇలా చేస్తున్నట్టే కర్మగాలి వాళ్లకు అధికారం కానీ వస్తే మన పరిస్థితి ఎట్లా ఉండునో మన ప్రజలు, మన 20వ వార్డు అన్న తమ్ములందరూ ఆలోచించండి. రేపు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లోనే ఇంత దౌర్జన్యాలు, ఇంత దాడులు, ఇన్ని బెదిరింపులు, ఇన్ని ప్రభావాలు, ఇన్ని చేస్తుంటే రేపు గెలిచి వాళ్ళ అక్కర దాటినాక మనల్ని ఎవరైనా లెక్క చేస్తారన్నదం. మన పరిస్థితి ఎట్లా ఉండేది? ఎవరు మనమే. నేను ఇక్కడ నా స్థానిక ఇల్లు, వాకిలి, నా కుటుంబం, నా పాలోళ్ళు, నా కులం, నా మతం, నా సోదరులు, నా దోస్తులు, నా ప్రాణమైన సోదరులు అందరూ ఇక్కడ ఉండగా నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ ఇంత కష్టపడి ఉండేటువంటి నన్నే వెళ్ళిపోమని ఉండటానికి నేను వలసవాదున్నా. వలసవాదులు వచ్చి ఏదో అన్నట్టు నన్ను పంపిస్తున్నారు, నన్ను వెళ్ళిపోమన్నారు ఈ వార్డులో నుంచి. వాళ్ళేదో ఇక్కడ ఏదో ఏం చేస్తానికి వస్తున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కానీ దయచేసి అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పేటట్టు అందరూ ప్రజలు ఈరోజు నాకు మద్దతు తెలుపుతూనే వాళ్ళ గుణపాఠం ఇది ఉంటది.